ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: మహిళల కోసం వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా కోసం తూర్పు కోస్తా రైల్వే 2 ప్రత్యేక రైళ్లను విశాఖపట్నం నుండి నడపనుంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: చదువుకొని ఇంటిలోనే ఉంటున్న మహిళల కోసం వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. దీంతో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉన్నవారికి శిక్షణ ఇచ్చి అవకాశాలు కల్పించాలని, అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ లాంటి నూతన పని ప్రదేశాలతో కూడిన వాతావరణం కల్పించాలన్నారు. తద్వారా మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లో మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జవాబుదారీతనం ఉంటుందని, ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఆహార కల్తీ నివారణకు జిల్లాకో ల్యాబ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామన్నారు. చట్టంలోని హక్కులను పౌరులు వినియోగించుకోవాలని మంత్రి సూచిస్తూ, Because in this age of e-commerce and online shopping, I think it's very essential that a consumer should have the ability and the need to represent himself without the need of lawyers. And eventually, customers have to get the kind of quality that they wanted with their product, and of course the service. Almost everything is now on a virtual hearing basis. So even the National Consumer Day of this year to celebrate the need for a virtual hearing and a digital awareness is very much appreciated. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన హెచ్ఆర్ కాన్క్లేవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారని, నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం ద్వారా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను సులువుగా పొందవచ్చని తెలిపారు. మహాకుంభమేళా నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటిలో భాగంగా విశాఖ నుండి ప్రజల సౌకర్యార్థం తూర్పు కోస్తా రైల్వే 2 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విశాఖ గోరఖ్పూర్ మధ్య జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లోనూ, తిరుగు పయనంలో జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపుర, ఛత్రపూర్, బల్గావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు. అలాగే విశాఖపట్నం దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో మరో ప్రత్యేక రైలు సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగఢ తదితర స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని వెల్లడించారు. యాత్రికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు ఈ అల్పపీడనం పయనిస్తుందని, ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రానున్న 4 రోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. జపాన్లోని టోయామా ప్రాంతానికి చెందిన గవర్నర్ హచిరో నెట్టా నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పర్యటించింది. ఈ బృందం మంగళగిరి ఏపీఐఐసిసిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కొత్త అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాణిజ్య వ్యాపార రంగాల్లో పరస్పర సహకారం, సాంస్కృతిక సంబంధాల పెంపు, విద్యార్థులు పరిశోధకుల మధ్య అనుసంధాన కార్యక్రమాలు, డిజిటల్ రంగంలో సాంకేతిక సహకారం, ఔషధ తయారీ రంగంలో సహకారం వంటి పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. టోయామా గవర్నర్ హచిరో నెట్టా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఒక జపనీస్ జెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైన వానిలంకలో ఏర్పాటు చేసిన డిజిటల్ శిక్షణ కేంద్రం అనేక మందికి చేతి వృత్తుల్లో శిక్షణ అందిస్తోంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా నిరక్షరాస్యులకు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పొందుతున్న మహిళలకు కొబ్బరి చీపుర్లు, బొట్టులు తయారు చేసే పనుల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణను డిజిటల్ సెంటర్లో అందజేస్తున్నారు. ఈ డిజిటల్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన మహిళా లబ్ధిదారులు ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ 6 రోజుల పాటు శిక్షణ ఇచ్చారని, శిక్షణ కాలంలో 4,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ సహాయ సంచాలకులు వసంతరావు మాట్లాడుతూ విశ్వకర్మ ద్వారా మనము వివిధ రకాలైన ట్రేడుల్లో మనం శిక్షణ ఇచ్చాము. తాపీ పని మీద శిక్షణ ఇచ్చి ఉన్నాము. ఆ శిక్షణ తీసుకున్న వాళ్ళు స్వయంగా ఉపాధి మెషినరీ కొనుక్కుని సొంతంగా కాంట్రాక్టులు చేసుకునే విధంగా వాళ్ళు ఎదుగుదలకి తోడ్పాటు జరిగింది. వాళ్ళు ప్రధానమంత్రి గారు 1,00,000 రూపాయలు ఏ విధమైన షూరిటీ లేకుండా ఇవ్వడం జరిగింది. తాపీ పనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా వాళ్ళ కొటేషన్ తెచ్చుకుని బ్యాంకు ద్వారా ఏ విధమైన షూరిటీ లేకుండా లబ్ధి పొంది వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదగోజియా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించారు. 5గురితో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. సమావేశం అనంతరం టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. టీటీడీ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని నిర్ణయించామని, దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. తిరుపతి స్విమ్స్కు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించామని శ్యామలరావు వెల్లడిస్తూ భక్తులకు అందిస్తున్న సేవల మీద ఒక సిస్టమాటిక్ గా ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజము తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఇప్పుడు దాకా. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ ని డిజిటల్ కార్పొరేషన్ సర్వీస్ ఉపయోగించుకుని త్వరలోనే దాన్ని చెయ్యాలనేది ఈ బోర్డు యొక్క నిర్ణయం. లక్షల మందికి మనం ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అనేది ఇంటర్నల్ గా టీటీడీకి లేదు. ఒక ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ప్రారంభించాలనేది ఇవాళ ఒక మంచి నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మహిళల కోసం వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం నైపుణ్య అభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.